జూలై 18th 2025న డీజీ షిప్పింగ్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ని పాస్ చేసింది. అదేంటంటే 31/2025 సర్క్యులర్. ఈ సర్క్యులర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కొన్ని ఫారెన్ సిఓసిస్ అండ్ సిఓపి అనేవి జెన్యూన్ కాదని, ఇవి అన్ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్గా డీజీ షిప్పింగ్ మెన్షన్ చేసింది. ఈ అన్ఆథరైజ్డ్ ఫారెన్ సిఓసిస్ సిఓపిల్లో పనామా, హాండరస్, బెలిజ్, జార్జియన్ సిఓసిలు ఉన్నాయి. అండ్ వ్యాలిడ్ సిఓసిల్లో ఇండియన్, మలేషియన్, యూఏఈ, సౌత్ కొరియా, స్వీడన్, యూకే, ఇరాన్ ఉన్నాయి. ఇవి బయలాటరియల్ అగ్రిమెంట్ కింద ఈ సిఓసిలను ఇండియన్ డీజీ రికగ్నైజ్ చేస్తుంది. అండ్ అలానే సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఐర్లాండ్ సిఓసిలను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఫారెన్ సిఓసిస్ లేదా సిఓపిస్ ఉన్న సీఫేరర్స్ విత్ ఫారెన్ కంట్రీస్ సిఓసిస్ లైక్ హోండరస్, పనామా, కుక్ ఐలాండ్స్ ఎక్సెట్రా ఈ కంట్రీ సిఓసిల మీద కానీ సిఓపిల మీద కానీ సెయిలింగ్ చేస్తే డీజీ అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని బ్యాన్ కూడా చేస్తామని హెచ్చరించింది. నా క్వశ్చన్ ఏంటి అంటే ఇవే సిఓసిల మీద 10-15 సంవత్సరాల నుండి సేల్ చేస్తున్నప్పుడు డీజీకి సడన్గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది ఇవి ఇన్వాలిడ్ సర్టిఫికేట్లని? అంటే ఈ 10-15 సంవత్సరాల వరకు ఇవి వ్యాలిడ్ సర్టిఫికేట్సే. డీజీ షిప్పింగ్ అఫీషియల్స్తో జరిగిన ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీ స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో ఒక డీజీ అఫీషియల్ ఏం చెప్పాడు అంటే ఈ ఫారెన్ సిఓసిస్ అంటే ఈ పైన మెన్షన్ చేసిన ఫారెన్ సిఓసిస్లో షిప్ అనేది యాక్సిడెంట్కి గురై మునిగిపోయిందని, సో వాళ్ళకు మినిమం కాంపిటెన్స్ అనేది లేదని ఆ డీజీ అఫీషియల్ చెప్పుకొచ్చారు. అదే డీజీ షిప్పింగ్ అఫీషియల్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యాక్సిడెంట్ అనేది హ్యూమన్ ఎర్రర్ వల్ల జరుగుతుంది. అది ఎవరైనా సరే, ఇండియన్ సిఓసి, ఫారెన్ సిఓసి ఎవరైనా సరే హ్యూమన్ ఎర్రర్ వల్లనే అవి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఇంతవరకు ఇండియన్ సిఓసి ఆఫీసర్స్ ఉన్న షిప్లు ఎప్పుడు యాక్సిడెంట్కి గురి కాలేదా? షిప్లు ముంచలేదా? లెక్కలు బయటికి తీస్తే బొక్కలు బోల్డ్ ఉన్నాయి సార్. ఎవరికి చెప్తారు సార్ ఈ సొల్లంతా? అంతెందుకు సార్, వరల్డ్లోనే నెంబర్ 1 లార్జెస్ట్ షిప్పింగ్ కంపెనీ అయిన ఎంఎస్సి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఇండియాలో జరిగిన యాక్సిడెంట్లో షిప్ అనేది మునిగిపోయింది. అది ఎవరి వల్ల జరిగింది సార్? మరి ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో చెప్పాలి సార్. ఎందుకంటే అలాంటి పెద్ద కంపెనీ ఐటీఎఫ్ కంపెనీస్లో హోండరాస్, పనామా వాళ్ళని తీసుకోరు. పెద్ద ఐటీఎఫ్ కంపెనీస్లో షిప్స్ అనేవి యాక్సిడెంట్కి గురై మునిగిపోతున్నాయి. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి అలాంటి పెద్ద కంపెనీస్లో షిప్స్ అనేవి యాక్సిడెంట్లకు గురయ్యి మునిగిపోతున్నాయి కదా సార్. మరి వాళ్ళ యొక్క సిఓసీలను కూడా బ్యాన్ చేయాలి కదా సార్. మరి అలాంటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిపిన ఆ నేషనల్ సిఓసి హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ నేషనల్ సిఓసి ఏదైతే ఉందో టోటల్ ఆ నేషనల్ సిఓసి మొత్తాన్ని డీజీ బ్లాక్ చేయాలి కదా సార్. అలాంటప్పుడు డీజీకి ఏం కనిపించదు సార్. అంతెందుకు సార్, ఫ్యూ మంత్స్ బ్యాక్ నా వీడియోలో ఒక పోస్ట్ చేశాను. ఏంటంటే ఐటీఎఫ్ కంపెనీ అయిన ఫ్లీట్లో ఒక డెక్ క్యాండిడేట్ బలరాజ్ సింగ్, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఇండియన్ సిఓసి ఆఫీసర్స్ హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్. మరి అప్పుడు ఇదే డీజీ షిప్పింగ్ కంట్లో ఏం పెట్టుకుంది సార్? ఎందుకు మరి ఆ కంపెనీని బ్యాన్ చేయలేకపోయింది? అండ్ ఆ హెరాస్మెంట్ చేసిన సిఓసి హోల్డర్స్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోయింది? ఆ సిఓసి హోల్డర్స్ యొక్క నేషనాలిటీని ఎందుకు బ్యాన్ చేయలేకపోయింది? ఇంకొక క్వశ్చన్ సార్, అయినా ఇన్ని ఇయర్స్ నుంచి ఇవే ఫారెన్ సిఓసీల మీద వేల మంది సేలింగ్ చేస్తూ మెర్చెంట్ నేవీలో జాబ్ చేస్తున్నారు. మరి ఇవే ఫారెన్ సిఓసీలకు ఇండియాలో డీజీ షిప్పింగ్ పర్మిషన్ లేకుండా వాళ్ళకి తెలియకుండానే ఇలా సేలింగ్ చేస్తున్నారంటారా? ఒక ఫారెన్ సిఓసి హోల్డర్ ఫారెన్ ఫ్లాగ్ రిజిస్టర్ అయిన షిప్ మీద సేలింగ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఆర్పిఎస్ఎల్ అనేది అవసరం అవుతుంది. మరి ఆ ఆర్పిఎస్ఎల్ అనేది ఎవరు సార్ ఇష్యూ చేసింది? అది కూడా డీజీ షిప్పింగ్. మరి అన్రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ అని ఇప్పుడు చెప్తున్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఎలా సార్ మీరు సేలింగ్ చేయించారు? ఇవి అన్రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ అంటే ఓన్లీ ఇండియాలోనే, వరల్డ్ వైడ్గా ఇవి రికగ్నైజ్డ్గా చేయబడుతున్నాయి. అండ్ ఇప్పుడు మన ఇండియన్ సీఫేరర్స్ని వీళ్ళు బ్యాన్ చేస్తే ఇప్పుడు మన ప్లేస్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి సీఫేరర్స్ జాయిన్ అవుతారు. అండ్ ఆ విధంగా కూడా ఇండియాకు మళ్ళీ థ్రెట్ ఉంది. ఎందుకంటే ఇవే షిప్ల మీద మళ్ళీ ఇండియన్ పోర్ట్స్కి వస్తే ఎలాంటి థ్రెట్స్ ఉంటాయో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథ్ ఐఏఎస్ గారు ఇండియన్ సిఓసీల్లో కూడా 100కు పైగా డబ్బులు కట్టి ఫ్రాడ్గా సిఓసీలు సంపాదించారని ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి అలా డబ్బులు కట్టించుకొని సిఓసీలు ఇష్యూ చేసింది ఇదే డీజీ కదా సార్. మరి అలాంటప్పుడు ఈ డీజీ కూడా ఫేకేనా సార్? ఆఫీసర్స్, ఇంజనీర్స్, సిఓసీల వరకు ఎందుకు సార్? అంతెందుకు నార్మల్ క్రూ అంటే ఇండియన్ వాచ్ కీపింగ్ సిఓపీలు ఉంటాయి కదా సార్, ఆ క్రూ ఎస్టీసీడబ్ల్యూ లేదా ఆయిల్ కెమికల్ గ్యాస్ ట్యాంకర్లో కోర్సెస్ చేస్తారు కదా సార్ నార్మల్ కాలేజ్లో. ఎవరినైనా సార్ ఇండియన్ వాచ్ కీపింగ్ లేదా ఇండియన్ సిఓసి వాళ్ళు 100లో 80% డబ్బులు కట్టి ఇప్పటివరకు ఎగ్జామ్ రాస్తున్నారు సార్. మరి ఇదంతా డీజీకి తెలియకుండానే చేస్తున్నారు అంటారా ఆ కాలేజీలో? అలాంటప్పుడు వీటిని కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అని అంటారు కదా సార్. ఏదో ఒక షిప్లో యాక్సిడెంట్ అయ్యి మిగతా అన్ని షిప్పుల్లో పనిచేసే ఫారెన్ సిఓసి హోల్డర్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్కు కాంపిటెన్సీ లేదు అని చెప్తే, మరి అలాంటప్పుడు ఇండియన్ సిఓపి ఉన్న హోల్డర్స్ ఇవే ఎస్టీసీడబ్ల్యూ ఆయిల్ కెమికల్ ట్యాంకర్స్ కోర్సెస్లో వేరే వాళ్ళతో ఎగ్జామ్స్ రాయించి లేదా డబ్బులు కట్టి పాస్ అయినప్పుడు ఇవి కూడా ఫేక్ సర్టిఫికేట్స్గానే పరిగణిస్తారు కదా. మరి వీళ్ళకు షిప్లో వర్క్ చేయడానికి ఏం ప్రొఫిషియన్సీ ఉందని వీళ్ళకు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు సార్.
మరి అలాంటప్పుడు ఇండియన్ సిఓసి సిఓపి హోల్డర్స్ని కూడా బ్యాన్ చేస్తుందా ఈ డీజీ షిప్పింగ్ ఆఫ్ ఇండియా? అంతెందుకు, ఫ్లీట్, జొడైక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఓపెన్ సిడిసి అంటే జీపీ రేటింగ్ 6 months ట్రైనింగ్ చేయకుండా వచ్చే సర్టిఫికేట్ ద్వారా ఇప్పటికీ సేల్ అవుతున్నారు. మరి ఆ ఓపెన్ సిడిసి ఇష్యూ చేసిన డీజీ షిప్పింగే చెప్పాలి ట్రైనింగ్ చేయకుండా, ట్రైనింగ్ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా ఒక రేటింగ్కి ఈక్వల్గా ఎలా సేల్ అవనిస్తున్నారో అని. మరి అలా ఇష్యూ చేసిన ఇండియన్ ఓపెన్ సిడిసి కూడా బ్యాన్ చేస్తారా? ఇంతవరకు ఆ ఓపెన్ సిడిసి మీదే సేల్ అవుతున్న సేలర్స్ని కూడా బ్యాన్ చేస్తారా? ఫారెన్ సిఓసిస్ తీసుకున్న ఆఫీసర్స్, ఇంజనీర్స్, సిఓసీలు అయినా కనీసం పర్టికులర్ సీ టైమ్ సర్వీస్ ద్వారా వాళ్ళకు ఇష్యూ చేయబడతాయి. మరి అలాంటిది ట్రైనింగే లేకుండా ఒక ఎస్టీసీడబ్ల్యూ ఆధారం మాత్రమే చేసుకుని, అండ్ ఆ ఎగ్జామ్ కూడా వాడు రాయడు సార్, ఇంకెవడో రాసేస్తాడు, లేదంటే డబ్బులు కట్టి మేనేజ్ చేసి పాస్ అయిపోతాడు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో మంచి పోస్టింగ్ ర్యాంకుల్లో ఉన్నారు. మరి అలాంటి సీఫేరర్స్కు ఓపెన్ సిడిసిలు ఇష్యూ చేసి పెద్ద పెద్ద ఐటీఎఫ్ కంపెనీల్లో సేల్ చేయిస్తున్న ఇదే డీజీ షిప్పింగ్ ఎప్పుడైనా ఆలోచించిందా సార్? వాళ్ళకు ట్రైనింగ్ కూడా లేకుండా కనీసం నార్మల్ ట్రైనింగ్ చేసిన సీమెన్స్తో సమానంగా ఎలా వీళ్ళు కంపెనీస్లో సేల్ చేయిస్తున్నారో అని. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఈ ఫారెన్ సిఓసి హోల్డర్లు సంబంధించిన కంపెనీలు అండ్ వాళ్ళ షిప్పులు రీసెంట్గా ఎక్కువగా అబాండన్ అవుతున్నాయి. అంటే శాలరీలు ఇవ్వకుండా, ప్రాపర్ ఫుడ్ అండ్ సైన్ ఆఫ్లు ఇవ్వకుండా ఆ కంపెనీలు అనేవి వీళ్ళను హెరాస్మెంట్కి గురి చేస్తున్నాయి. అలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఫారెన్ సిఓసి హోల్డర్స్ అయిన సీఫేరర్స్ డీజీ షిప్పింగ్కు కంప్లైంట్ చేశారు. శాలరీ సైన్ ఆఫ్లు ఇవ్వట్లేదు అని, మాకు డీజీ హెల్ప్ చేయాలి అని డీజీకు కంప్లైంట్ ఫైల్ చేశారు. సో వెంటనే డీజీ పిఎస్సిని షిప్ మీదకు పంపి ఫారెన్ సిఓసీలను ఇన్వాలిడ్ అని, ఫేక్ డాక్యుమెంట్స్ అని వాళ్ళను సర్టిఫికేట్లను సీజ్ చేయించింది అండ్ సైన్ ఆఫ్ చేసేసారు వెంటనే, వితౌట్ శాలరీస్ కూడా పే చేయకుండా. మరి అదే డీజీ షిప్పింగ్ పిఎస్సి ఇన్స్పెక్షన్ పంపించినప్పుడు ఇదే షిప్లో కనీసం శాలరీస్కు టైంకి ఇస్తున్నారా, లేదా ఫుడ్ సరిగ్గా ఉందా, లేదా సైన్ ఆఫ్లు టైంకి అవుతుందా లేదా అని ఆ వచ్చిన పిఎస్సి ఇన్స్పెక్టర్ అనేది సరిగ్గా అడగలేదు. కనీసం ఒక్క మాట కూడా అడగలేదు. ఇలా ఎందుకు చేస్తున్నాయి అంటే, ఇలా చేసే వాటిలో ఇండియన్ షిప్పింగ్ కంపెనీలు ఉన్నాయి అండ్ ఇండియన్ ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఈ ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్ అండ్ ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీ అనే వాళ్ళు డీజీ షిప్పింగ్తో కొమ్మక్కయ్యి షిప్లో పనిచేస్తున్న వాళ్ళకు శాలరీలు ఇవ్వకుండా ఉండేందుకు డీజీ షిప్పింగ్తో మేనేజ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది, అదే. సో ఆ విధంగా డీజీ షిప్పింగ్ ఈ కంపెనీస్ అండ్ ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ బయటికి రాకుండా ఉండాలి అంటే, వీళ్ళ నేమ్ చెడిపోకుండా ఉండాలి అంటే ఏదో ఒక స్టాక్ చూపించాలి. సో అలా ఈ సీఫేరర్స్ మీద రివర్స్లో ఈ సర్టిఫికేట్స్ ఫేక్, లేదంటే ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ అని రివర్స్ కేసు వేస్తే, సో అలాంటప్పుడు చేయడానికి ఏమీ ఉండదు కనుక, వాళ్ళు శాలరీలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు కనుక, సో ఆ విధంగా రివర్స్ డీజీ షిప్పింగ్ అనేది కోఆపరేట్ చేస్తుంది ఇలాంటి ఫేక్ ఇండియన్ కంపెనీస్ అండ్ ఫేక్ ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీ. గ్రేట్ సపోర్ట్ బై డీజీ షిప్పింగ్ ఆఫ్ ఇండియా టు ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్ అండ్ ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్, నాట్ టు ద innocent seafarers.